మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ అయితే ఒక ముచ్చట చెప్తున్నాడులా. ఆ ముచ్చట ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలా ఉన్నానని మర్చిపోయి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వాక్యాలు చేసుడు, బూతులు మాట్లాడడైతే తప్పు. ఎందుకంటే బూతులు మాకు కూడా వస్తాయి, కానీ ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ పార్టీలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నువ్వు ఇట్లాంటి బూతులు మాట్లాడితే నీవు గెలిపించుకున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులే గీ రేవంత్ రెడ్డి సారు బాగా మాట్లాడుకుంటా ఊకే కేసీఆర్ సారు సాగు కోరుకుంటున్నాడు అని అనేదాకా తీసుకొని వచ్చినవు. తప్పకుండా ఇప్పుడున్నటువంటి సర్పంచ్లే కావచ్చు, తెలంగాణ ప్రజలే కావచ్చు, ఇదంతా చూస్తున్నారు. నీకైతే తగిన బుద్ధి చెప్తారు. అయినా నువ్వు చేసినటువంటి ఈ 2 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారైతే ఒక్కసారైనా నీ పేరు తీసిర్రా? నువ్వేమో బాగా తెల్లారితే పొద్దుగుకితే సాయంత్రం అయితే ఎప్పటికీ కేసీఆర్ సారు వినాశనమే కోరుకుంటానవు. అయినా కేసీఆర్ సార్ ఏమన్నా తప్పు మాట్లాడిందా? జనక్షేత్రంలోకి వెళ్ళి జనంతో ఉండుకుంటా జనం యొక్క బాధలు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్తా అని అన్నమాట తప్ప. నువ్వేమో జనాలకు కేసీఆర్ సార్ పోతే నా గురించి ఏం చెప్తాడు అని కేసీఆర్కి అయితే నువ్వు భయపడుతున్నావు. కాబట్టి జనాలు అయితే నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు అని సార్ అయితే అన్నాడులా.